మహిళా గ్రూపులు అసలు 10 ఏళ్ళు ఎక్కడ పోయిందండి శాఖ అన్నది అన్యాయం చేసిరండి మహిళలకు నాశనం పట్టించారు శాఖనే నాశనం పట్టించారండి శాఖనే నాశనం పట్టించారు ఇప్పుడు ఉచిత వడ్డీ లేని రుణాలు దాని మీద శాఖ సీతక్క రమ్మని మీ దగ్గర మహిళలు ఉన్నారు కదా నాయకులు డిబేట్కి రమ్మనండి వడ్డీ లేని రుణాలు ఇప్పుడు మళ్ళీ ఎంత బ్రహ్మాండంగా అందరికి మహిళలకు అందుతున్నాయి ఇక సన్న బియ్యం సంగతి చెప్తాం చలో నేను గాంధీ భవన్ మీడియా నా ముందు కూర్చున్నది ఈ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని సన్న బియ్యాన్ని ఎట్లా అమలు చేయాలనుకుని ఈరోజు గ్రామాన సన్న బియ్యం అన్ని ఊర్లలో అన్ని టౌన్లలో అందరికీ సన్న బియ్యం అందుతున్నాయి నాకు తెలుసు నాకు దొడ్డు బియ్యం కత్తి ఎట్లుంటుంది సన్న బియ్యం కత్తి ఎట్లుంటుందో తెలుసు నేను దొడ్డు బియ్యం ఎమ్మెల్యే అయినా కూడా దొడ్డు బియ్యం తిన్నా సన్న బియ్యం తిన్నా నేను ఇప్పుడు కూడా తింటా దొడ్డు బియ్యం తింటా సన్న బియ్యం తింటా సన్న బియ్యం తినలేని ఒక ప్రజలు దొడ్డు బియ్యమే తింటున్నారు సన్న బియ్యం తినే వాళ్ళ కోసం వాళ్ళ కోరిక నెరవేర్చాలని ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేశారు ఆ శాఖ ఉత్తమ్ రెడ్డి గారు చూస్తున్నారు సన్న బియ్యం నేను వచ్చే ముందే అడిగిన సన్న బియ్యం మీద 2-3 విలేకరులతో మాట్లాడుకుంటూ వచ్చిన లేదన్నా మా ఇండ్లలో కూడా సన్న బియ్యం అన్నం తింటున్నారు అని అన్నాం మా హరి కూడా చెప్పాడు అన్న మా అమ్మ గజ్వేల్ ఉంటుంది మా అమ్మకు సన్న బియ్యమే వస్తుంది అని చెప్పాడు ఆయన ఒకటి ఈక్వేషన్ చెప్పాడు హరి అన్న నేనైతే హైదరాబాద్లో ఉంటా మా అమ్మ అయితే గజ్వేల్ ఉంటుంది తెలుసు కదా హరి మన పిఆర్ హరి కేసీఆర్ నియోజకవర్గం ఏమన్నాడంటే అన్న మా ఇంటికి సన్న బియ్యం వస్తున్నాయి 200 యూనిట్లు ఫ్రీగా వస్తున్నాయి 500 గ్యాస్ సిలిండర్ వస్తున్నది మా అమ్మ ఇప్పుడు నేను మా అమ్మని కారు కారు అవసరం లేకుండా మా అమ్మ బస్సుకు వస్తుంది పోతుంది మా కుటుంబంలో ఇన్ని ఫ్రీ నడుస్తున్నాయి అన్న ఇట్లా ప్రతి ఇంట్లోకి ఇంతే కదా అని ఎగ్జాంపుల్ చెప్పాడు